ఎన్ఎస్డి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘోర ప్రమాదం జరిగింది. 62 మందితో ప్రయాణిస్తున్న విమానం కుప్పకూలినట్లు ఆ దేశ అధ్యక్షుడు లూలా డా సిల్వా. బంగ్లాదేశ్ లో ఉద్రిక్తల నేపథ్యంలో ఆ దేశాన్ని వదిలి భారత్ లో ఆశ్రయం పొందేందుకు వందలాది మంది సరిహద్దుల్లో గుమిగూడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఇసుక సరఫరా సమస్యలపై సమీక్షా సమావేశం. పాల్గొన్న రాజమండ్రి విచ్చేసిన గనులు జియాలజీ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర. ఎన్ఎస్డి న్యూస్ కి స్వాగతం. బ్రెజిల్లో శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. 62 మందితో ప్రయాణిస్తున్న విమానం కుప్పకూలినట్లుగా ఆ దేశ అధ్యక్షుడు లులా డా సిల్వా తెలిపారు. ఈ ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న అందరూ చనిపోయినట్లుగా భావిస్తున్నట్లుగా తెలిపారు. వెనెహెడో నగరంలోని నివాసాలపై విమానం కుప్పకూలినట్లుగా సమాచారం. ప్రమాదానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. Tá louco, bicho? Que isso, irmão? బంగ్లాదేశ్ లో ఉద్రిక్తల నేపథ్యంలో ఆ దేశాన్ని వదిలి భారత్ లో ఆశ్రయం పొందేందుకు వందలాది మంది సరిహద్దుల్లో గుమికూడుతున్నారు. భారత్ లోకి రాకుండా బీఎస్ఎఫ్ జవాన్లు వారిని అడ్డుకున్నారు. అయినప్పటికీ వారు 0 పాయింట్లో నిలబడి జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తున్నారు. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దులోని కూచ్ బెహార్లో ఉన్న సీతాల్ కుచీలోని పటంతులిలో శుక్రవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక్కడ భారీ సంఖ్యలో భద్రతా బలగాలను మోహరించారు. స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి మైనర్ పంచాయతీలకు 100, మేజర్ పంచాయతీలకు 250 గత 34 ఏళ్లుగా ఇస్తున్నాయి ప్రభుత్వాలు. ఇక 34 ఏళ్ల క్రితం ఉన్న పరిస్థితులకి అనుగుణంగా అప్పుడు అలాగే ఇచ్చేవారు. ఇక మధ్యలో రివైజ్ చేయాలని ఒకటి కూడా అనిపించలేదా? అసలు ఇప్పటిదాకా ఇప్పుడు వాటిని మైనర్ పంచాయతీకి 10,000, మేజర్ పంచాయతీకి 25,000 పెంచారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తూర్పుగోదావరి జిల్లాలో ఇసుక సరఫరా సమస్యలపై సమీక్షా సమావేశ కార్యక్రమంలో పాల్గొనడానికి రాజమండ్రి విచ్చేశారు. గనులు జియాలజీ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర. జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. రాజానగరం నియోజకవర్గ శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ. ఈ కార్యక్రమంలో రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచే చౌదరి, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ పి నరసింహకిషోర్ పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘోర ప్రమాదం జరిగింది. 62 మందితో ప్రయాణిస్తున్న విమానం కుప్పకూలినట్లు ఆ దేశ అధ్యక్షుడు లూలా డా సిల్వా. బంగ్లాదేశ్ లో ఉద్రిక్తల నేపథ్యంలో ఆ దేశాన్ని వదిలి భారత్ లో ఆశ్రయం పొందేందుకు వందలాది మంది సరిహద్దుల్లో గుమిగూడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఇసుక సరఫరా సమస్యలపై సమీక్షా సమావేశం. పాల్గొన్న రాజమండ్రి విచ్చేసిన గనులు జియాలజీ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.